శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 9 ఆచార్యులతో యాత్రా సందర్శనం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పామంటే, ఎవరైనా సరే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాస్టర్ గారు మేము షిరిడి వెళ్ళాలి లేదా ఏదో దత్తక్షేత్రాలకు వెళ్ళాలి అలా అడిగిన వెంటనే మాస్టర్ గారు చక్కగా ఒక పేపరు పెన్ను తీసుకొని చాలా ఇష్టంగా రూట్ వేసేవారట। వేసేసి అక్కడక్కడ ఏమేముందో ఏమేమి సందర్శించుకోవాలి, ఎక్కడెక్కడ ఏ పారాయణ చేసుకోవాలి, ఆహార వసతి ఎక్కడుంది అన్నీ మొత్తం చెప్పేస్తూ ఉండేవారట మాస్టర్ గారు। అలా ఎట్లా ఉండేదంటే మాస్టర్ గారి దగ్గర ఎవరు వచ్చినా సరే ఫ్రెష్గా చక్కగా చెప్తూనే ఉండేవారట। ఎవరు వచ్చినా అన్నేళ్ళు మాస్టర్ గారు అట్లా చెప్తూనే ఉన్నారట। థామస్ రెడ్డి గారు అంటారు, ఆయన 1971లో ఎట్లా చెప్పారో మాస్టర్ గారు అలాగే 84లో అడిగినప్పుడు కూడా అలాగే చెప్పారట। ఆ 14 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల మందికో వారు ఇలాగే చెప్పి ఉంటారు కదా అని। ప్రతి వాళ్ళకి ఎవరు వెళ్ళినా సరే ఆయన ఇన్నిసార్లు చెప్తున్నానని కానీ, ఇంతమంది చెప్పాను కదా వాళ్ళని అడిగి తెలుసుకో అని కానీ ఏమీ లేదు। ఎవరు వెళ్ళి అడిగినా చాలా అసలు ఇష్టంగా అనమాట, ఎప్పుడు కొత్తగా చెప్తున్నట్టే, ఫ్రెష్గా చెప్పిందే చెప్తున్నానన్న భావన కూడా అసలు ఎక్కడ ఉండేది కట్ట, అలా చక్కగా చెప్పేవారట మాస్టర్ గారు। మళ్ళీ అక్కడ షిరిడి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే మాస్టర్ గారిని ఏదైనా ప్రదేశాల గురించి అదే అడిగితే వాళ్ళందరికీ దగ్గరుండి అన్నీ చూపించేవారట। కొంతమంది అయితే మాస్టర్ గారు గైడ్ అనుకునేవాళ్ళట, అనుకుని డబ్బులు ఇవ్వబోతుంటే మాస్టర్ గారు చెప్పేవారట, నేను లెక్చరర్గా చేస్తున్నాను, నాకు అవసరం లేదు, నా జీతం వస్తుందని చెప్పేవారట। అలా అనమాట। ఇంకా దత్తక్షేత్రాల్లో ఏమేమి చూడాలి, పారాయణలు జాగ్రత్తగా చేసుకోవాలి, అక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అక్కడ ఆరతులు జరుగుతుంటే ఆరతుల్లో వాటిలో పాల్గొనాలి, మనం ఎంత టైము అక్కడ ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే మనం వెళ్ళేదే ఆయన దర్శనం కోసం, ఆయన సన్నిధి కోసం కాబట్టి షిరిడి అయినా ఏదైనా గాన్గాపూర్ అయినా ఏ దత్తక్షేత్రం అయినా సరే సాధ్యమైనంత సమయం మనం అక్కడే గడపాలన్నమాట అండి। ఆయా క్షేత్రాల్లో శ్రీ గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రలు ఇవ్వడం, అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది అని చెప్పి మాస్టర్ గారు చెప్పేవారట। ఆయా క్షేత్రాల స్థలాల్లో జరిగే పద్ధతులు ప్రకారం పూజల్లో ఆరతుల్లో పాల్గొనాలి, అంతేగాని అలా ఇలాంటి సలహాలు ఇవ్వడం చేయకూడదు। మనం ఎప్పుడు అలాంటి సలహాలు ఇవ్వకూడదట। అక్కడికి వెళ్తే అక్కడ ఏం పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం అక్కడ జరుగుతున్నప్పుడు మనం పాల్గొని వచ్చేయడమే అంతే। బాహ్యశుద్ధి కన్నా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం ముఖ్యం అంటారు శ్రీ భరద్వాజ్ గారు। బాహ్యశుద్ధి కన్నా అక్కడ ఉన్న టైంని, కాలాన్ని అంతా మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు చెప్తూ ఉంటారు। దీనికి ఉదాహరణ చెప్తానండి, మనం గాన్గాపూర్ వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవడానికి అక్కడేమీ నీళ్ళు అట్లా ఏమి ఉండదు కదా, అందుకని మనం వెతుక్కుంటూ కూర్చుంటే టైము కాలయాపన అయిపోతుంది, అందుకని ఇంక వెళ్ళడమే అంతే, లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడం రావడం ఇలాగ। అక్కడికి వెళ్ళి కూడా మేము కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేవు, వీళ్ళేది పెట్టలేదు, ఇవన్నీ అక్కడ అనవసరం అనమాట। అందుకని బాహ్యశుద్ధి కన్నా కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి, అది చాలా ముఖ్యం। అది ఇంకా మిగతా విషయాలు ఏంటంటే ఇంకా చాలా మనం చదువుకోవడం జరిగింది। యాత్రా స్థలాలు, విడిది గదుల్లో మాస్టర్ గారికి వసతి గురించి చాలామంది అసలు మర్చిపోయేవారట, ఆయనకి ఏర్పాట్లు చేయాలన్న విషయం, అయినా మాస్టర్ గారిని పట్టించుకునేవారు కట్ట। అది ఇంకా మిగిలింది మనం ఈరోజు చదువుకుందాం। శ్రీ కోసూరి శ్రీనివాసులు మాస్టర్ గారి గురించి విని మాస్టర్ గారి వద్దకు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని వాపోగా మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతం ఇచ్చి పారాయణ చేయి అంటూ షిరిడి, గాన్గాపూర్, అక్కలకోట, నర్సోబావాడి మొదలైన దత్తక్షేత్రాలకు టూరిస్ట్ బస్సు వేస్తే మంచిది కదా అని ప్రోత్సహించారు। ఒక ఆయన శ్రీనివాసులు గారు ఆయన మాస్టర్ గారి దగ్గర వచ్చారట, వచ్చి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను,
అని చెప్పి బాధపడ్డారట. అప్పుడు మాస్టర్ గారు సాయి లీలామృతం ఇచ్చారట. ఇచ్చి పారాయణ చేయండి, చేసి షిరిడి, గాన్గాపూర్, అక్కలకోట, నర్సోబావాడి మొదలైన దత్తక్షేత్రాలకు టూరిస్ట్ బస్సు వేస్తే మంచిది అని చెప్పి ప్రోత్సహించారట. నా చేతకాని పని అనుకుని చివరకు ధైర్యం చేసి మాస్టర్ గారి ఆశీస్సులతో, ప్రోత్సాహంతో ప్రారంభించిన యాత్రా బస్సు దినదినాభివృద్ధి జరిగి శ్రీ మాస్టర్ గారి సూచనల ప్రకారం యాత్రికులకు అన్ని విషయాలు చెబుతూ స్థలాలు చూపిస్తూ యాత్రా బస్సు నడిపిస్తున్నాను. అదే కొండంత ఆనందం అంట శ్రీ కోసూరి శ్రీను. అంటే మాస్టర్ గారు ఒక చక్కటి అతనికి ఐడియా కూడా ఇచ్చి జీవనోపాధికి మార్గం చూపించారనమాట. అసలు ఆయన వల్ల అయ్యే పని కాదు అనుకున్నారట ఆయన శ్రీనివాసులు గారు. కానీ ధైర్యం చేసి మాస్టర్ గారు ఆశీస్సులతోటి ఒక బస్సు ప్రారంభించి చక్కగా ఆయనకు అలా అభివృద్ధి చెందుతూ ఉందిట. మాస్టర్ గారి సూచనల ప్రకారం యాత్రికులకు అన్ని విషయాలు చెప్తూ చక్క స్థలాలు చూపిస్తూ అలా యాత్రా బస్సు నడిపిస్తూ ఉన్నారట. శ్రీ మాస్టర్ గారు వివాహం చేసుకోగానే అమ్మగారితో షిరిడి 14/4/1975 వెళ్ళి దర్శించారు. 23/9/1979 ఆదివారం 6:30 గంటల సమయంలో శ్రీ మాస్టారు, అమ్మగారు, పాప వేదవతి, లక్ష్మక్క కలిసి యాత్రకు బయలుదేరారు. ఢిల్లీ చేరుకుని శ్రీమతి ఉమా అయ్యంగారితో కలిసి గాంధీ సమాధి, నిజాముద్దీన్ దర్గా మొన్న ముస్లిం మహాత్ముల దర్గాలను దర్శించారు. మాస్టర్ గారు వివాహం చేసుకున్నాక అమ్మగారితోటి 1975 షిరిడి వెళ్ళారట. 14/4/1975 తర్వాత 23/9/1979 మాస్టర్ గారు, అమ్మగారు, వేదమ్మ గారు, లక్ష్మక్క ఉంటారు, ఆవిడ కలిసి యాత్రకు వెళ్ళారట. ఢిల్లీ తర్వాత చేరుకుని ఉమా అయ్యంగారితో కలిసి వాళ్ళు గాంధీ సమాధి, నిజాముద్దీన్ దర్గా మొన్న ముస్లిం మహాత్ముల దర్గాలు కూడా దర్శించుకున్నారట. మనము ఏ మతానికి, ఏ సిద్ధాంతానికి రెస్ట్రిక్ట్ కాకూడదు అన్నారు. దర్గాలు అవి ముస్లిం మహనీయులది అవన్నీ కూడా దర్శించుకున్నారు మాస్టర్ గారు ఏం చెప్పేవారట, మనము ఒక మతానికి కానీ ఓ సిద్ధాంతానికి కానీ రెస్ట్రిక్ట్ అవ్వకూడదు అని చెప్పేవారట. ఢిల్లీలో కోచ్ రోడ్లో శ్రీ సాయి మందిరంలో స్పీచ్ ఇచ్చారు. తర్వాత మధురకు వెళ్ళి శ్రీకృష్ణుడి జన్మస్థలం, బృందావనం, కాళీయమర్దనం మున్నగు స్థలాల్ని దర్శించారు. అక్కడ 9 అంతస్తుల టెంపుల్ చూశారు. పైన చివరి అంతస్తులో ఓం టెంపుల్లో ధ్యానం చేసుకున్నారు. తరువాత ఖాండ్వాకు వెళ్ళి శ్రీ ధునీవాలా దాదా గారి సమాధి దర్శనం చేసుకున్నారు. బడే బాబా, చోటే బాబా, మసూరి బాబాలను దర్శించుకున్నారు. 3వ తేదీ గురువారం నాగపూర్ వెళ్ళి శ్రీమాన్ గోపాలరావు బూటీ గారి ఇంటికి వెళ్ళి షిరిడి సాయినాథుడు వారికి ప్రసాదించిన కఫ్ని చాలాసేపటికి చూపించగా తృప్తిగా కళ్ళకద్దుకున్నారు. తర్వాత నాగపూర్ వెళ్ళారట. వెళ్ళి బూటీ గారు ఇంటికి వెళ్ళారట. వెళ్తే వాళ్ళు అక్కడ బాబా ప్రసాదించిన కఫ్ని ఆయనకి ఇచ్చారట. బూటీకి కఫ్ని ఉందిట, బాబాది కఫ్ని. అది చాలాసేపటికి వాళ్ళు చూపించారట. చాలాసేపు అయ్యాక అప్పుడు చూపించారట. అప్పుడు తృప్తిగా కళ్ళకద్దుకున్నారట మాస్టర్ గారు. తర్వాత జనాబాయి గారి ఇంట్లో ఉన్నారు. మాతృశ్రీ కృష్ణప్రియ ఇంటికి వెళ్ళారు. వారింట్లో మధ్యాహ్నం భోజనం చేసుకున్నారు. తర్వాత పరాడ్ సింగాకు అనసూయమాత వద్దకు వెళ్ళగా మాత ఆశ్రమంలో లేరు. తర్వాత బస్టాండ్కి రాగా అప్పుడే అనసూయమాత వచ్చారు. అలాగే అనసూయమాత దర్శనానికి కూడా వెళ్ళారట. వారితో కలిసి ఆశ్రమానికి వచ్చి చాలాసేపు పాదసేవ చేశారు. మాత మరాఠీలో పాట పాడారు. ధోలే గారింటికి వెళ్ళారు. నాగపూర్ చేరుకుని తాజుద్దీన్ బాబా సమాధి దర్శించుకున్నారు. తర్వాత కాటేల్ వెళ్ళి శ్రీ సంత్ గులాబ్ బాబా గారిని దర్శించుకున్నారు. శ్రీ మాస్టర్ గారిని చూడగానే బాబా గారు బాలాజీ అరే దక్షిణ్సే ఆయే అన్నారట. దక్షిణ్కే అన్నారట. మాస్టర్ గారిని చూడగానే బాలాజీ దక్షిణ్కే ఆయే అని చెప్పి అన్నారట. అమ్మగారిని ఎంతో బాలాజీ ఆయే దక్షిణ్కే ఆయే అన్నారట. దక్షిణ్కే అన్నారట. అమ్మగారిని ఎంతో గొప్పవారని చెప్పారు. అమ్మగారిని కూడా చాలా ప్రశంసించారట గులాబ్ బాబా. మాస్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని చాలాసేపు భజన చేశారు. తిరిగి జనాబాయి గారి ఇంటికి వచ్చి బాబా స్వహస్తాలతో ఇచ్చిన ఊది తీసుకుని గొప్ప అనుభవాలతో తృప్తిగా 15 రోజుల యాత్ర సందర్శనం చేసుకుని విద్యానగర్ చేరుకున్నారు. ఇలాగా మాస్టర్ గారు, అమ్మగారు ఎన్నో యాత్రలు చేశారట. ఎంతోమంది మహనీయుల్ని సందర్శించుకున్నారట. ఆచార్యుల వారితో యాత్రా సందర్శనం
మధురాతి మధురమే కదా. మాస్టర్ గారితో యాత్ర సందర్శించుకోవడం అనేది ఎంతో మధురాతి మధురమైనది అని చెప్తున్నారు. తర్వాత మనం అధ్యాయం 10 సంకల్ప శక్తి అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. సత్పురుషుల సంకల్పానుసారము ప్రకృతే ఆయా వ్యక్తులను పరిస్థితులను ప్రేరేపించి ఆ సత్పురుషుల సంకల్పాలు సఫలమయ్యేలా చేస్తుంది. ఇది చూడండి, చాలా ముఖ్యమైన వాక్యం ఇది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సత్పురుషుల సంకల్పానుసారము ప్రకృతే ఆయా వ్యక్తులను పరిస్థితులను ప్రేరేపించి ఆ సత్పురుషుల సంకల్పాలు సఫలమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మాస్టర్ గారు కానీ అమ్మగారు బాబా కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక సంకల్పం, సత్సంకల్పం అనేది, వాళ్ళది అన్ని సత్సంకల్పాలేనండి అనేది ఏదైనా ఉందనుకోండి, ఉంటే ఆ ప్రకృతి ఏం చేస్తుందట, ఆయా వ్యక్తులను పరిస్థితులను ప్రేరేపించి ఆ సత్పురుషుల సంకల్పం ఏదైతే ఉన్నదో అది జరిగేలాగా ఆ ప్రకృతి అట్లా చేస్తుందన్నమాట. శ్రీ సాయి తన వద్దకు వచ్చే బిడ్డల కష్టాలు తీరుస్తూ ఇహపర శ్రేయస్సుకు పాటుపడ్డారు. శ్రీ మాస్టర్ గారు తన తండ్రి శ్రీ సాయిలాగే తప్పించారు. సరువుల కష్టాల్లో పాలు పంచుకున్నారు. సాటి జీవుల శ్రేయస్సుకు శ్రీ మాస్టర్ సంకల్పించిన ప్రతి కార్యము సఫలమయ్యేది. ఎప్పుడైతే అన్ని జీవుల శ్రేయస్సు కోసం సంకల్పిస్తారో అది ఎక్కడ చూసుకున్నా సరేనండి, అది చాలా సఫలం అవుతుంది వారి ఆశీస్సుల వల్ల. అలాంటిది మహాత్ములు వాళ్ళు సంకల్పించినవి ఆ ప్రకృతే సఫలం అయ్యేలాగా చేస్తుందన్నమాట. శ్రీ మాస్టారు 1974లో ఒకసారి ఉచ్చూరివారి పాలెంలో శేషాద్రి గారింట్లో సత్సంగం చేశారు. శేషాద్రి గారు పొలాల్లో పనిచేసే హరిజన బోడయ్య తనకు జరిగిన దాని గురించి శ్రీ శేషాద్రి సమక్షంలో స్వయంగా చెప్పిన వివరాలు. బోడయ్య, భరద్వాజ్ సార్ నీకు తెలుసా, చూసావా అన్నాను. అందుకు బోడయ్య, నాకెందుకు తెలియదు, బాగా తెలుసు, ఎర్రగా ఉంటాడు, దాడి పెంచుకుంటాడు, నాకు మందు కూడా చెప్పినలా నెత్తురు బంకా పడితేను ఆ మహారాజు ఒక అపథ్య వస్తువు చెబితే తిన్నాను, ఒకటే పట్టు నిలిచిపోయాను, మటుమాయమయ్యను, మహానుభావుడు మీరందరూ కూర్చునుండారు, నేను దూరంగా నిల్చునుండా, ఆయన నా సాయినే చూస్తుండారు, చూసి చూసి బాగున్నావా అన్నాడు. ఏం బాగులే, 3 నెలల నుండి నెత్తురు బంక బేదులతో బాధపడుతున్నా అన్నాను. అప్పుడు చెప్పినాడు, ఒక వస్తువు తిన్నా, ఆ రోజు నుండి ఇప్పటి వరకు 20 ఏళ్ళు దాటిపోయినే, ఆ బాధే లేదు, ఒంగోలు పోయేనే, ఆయన మహారాజు చచ్చిపోయేనే పాపం అంటూ కంట తడి పెట్టాడు బోడయ్య. ఇట్లా బోడయ్య అనే అతనికి మాస్టర్ గారు, అతనికి రక్తం పడుతోందట పాపం నోట్లోంచి పడుతుంటే, అప్పుడు మాస్టర్ గారు ఒక వస్తువు ఏదో ఇచ్చి తినమన్నారట, ఒక అపత్య వస్తువు ఏదో ఇచ్చారట, పదార్థం ఏదో, అది తిన్నట్టు. అప్పటి నుంచి అతనికి 20 ఏళ్ళు దాటిపోయినా సరే ఏ బాధ తగ్గిపోయిందట. అసలు ఒంగోలు వెళ్ళిపోయారు మాస్టర్ గారు, ఆయన శరీరం వదిలేశారు పాపం అనుకుంటూ అతడు కంట తడి పెట్టాట. బోడైలో ఎంతోమందికి అండి పాపం ఆరోగ్యాలు చక్కబడేలా చేశారు, వాళ్ళ సంసారాలు బాగుపడేలా చేశారు, ఇలా ఎన్నో కష్టాలు తీర్చారు. ఇలా సాయిబాబా నామము చెప్పి మంత్రించి ఇస్తుంటాడు 70 ఏళ్ల బోడయ్య. ఆ ఊర్లో అందరికీ చిన్న చిన్న రోగాలకు మంత్రం వేస్తుంటాడు. అప్పుడు సాయిబాబా నామం చెప్పి మంత్రించి ఇస్తుంటాడు 70 ఏళ్ల బోడయ్య. శ్రీ సాయిబాబా ఒకప్పుడు ఆశ్చర్యకరమైన విరుద్ధమైన పథ్యము చెప్పి భయంకర రోగాలను కుదిర్చిన సన్నివేశములతో ఈ సంఘటన సరిపోతున్నది. ఇలా చేయడం దత్త సాంప్రదాయమే. అలా అతనికి తగినప్పటి నుంచిట అతను బాబా నామం చెప్పి విభూతి అలా అందరికీ ఇస్తున్నట్ట. ఆయన నామం చెప్పి అతను 70 ఏళ్ళు ఉన్న బోడయ్యని అతను, అంటే ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న రోగాలు వస్తాయి అని. బాబా ఎలాగైతే ఆశ్చర్యకరమైన విరుద్ధమైన అపథ్య పదార్థాలు చెప్పి భయంకర రోగాలని కుదిర్చిన సన్నివేశాలు సంఘటనలు ఎట్లా ఉన్నాయో అలాగే మనం మాస్టర్ గారి చరిత్రలో కూడా ఇట్లాంటివి చూడవచ్చు. ఇదే దత్త సాంప్రదాయం. అపథ్యమైన భోజనం, అపథ్య పదార్థాలని పెట్టి వాళ్ళ రోగాన్ని తగ్గిస్తారనమాట. శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణకు మైలవరం డ్యాంకు వచ్చినప్పుడు ప్రొద్దుటూరులో 29/88న ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఉపన్యసించడానికి వచ్చిన శ్రీ మాస్టర్ గారితో శ్రీ జీసి సుబ్బారెడ్డి గారి అన్నగారి పాప వెంకటరామ సుబ్బమ్మకు బాగాలేదని, బ్రెయిన్ టీబీతో బాధపడుతోందని,
మద్రాస్ హాస్పిటల్లో చూపించుకొని వచ్చాను. 3-4 రోజులు కోమాలో కూడా ఉన్నది. కోమా నుండి బయటపడింది, కానీ నడక చూపు రెండూ లేవు. ఆ అమ్మాయి చూడండి, ఒక అమ్మాయి పాపం ఉన్నదట, వాళ్ళ పాప. ఆ అమ్మాయికి బ్రెయిన్ టీబీతో బాధపడుతూ ఉంటారు. మద్రాస్ హాస్పిటల్లో చూపించుకొని వచ్చారట. 3-4 రోజులు కోమాలో కూడా ఉందిట. కోమా నుంచి బయటపడిన ఆమెకి నడక చూపు రెండూ లేవుట. అప్పుడు ప్రొద్దుటూరు త్యాగరాజారెడ్డి హాస్పిటల్లో ఉంచారట. కళ్ళు రావన్నారట, నడవలేదు అని చెప్పారట. ఈ అమ్మాయికి ఇంకా కళ్ళు రావు, నడవలేదు అని చెప్పేశారట. మాస్టర్ గారు ఆయనతో పాటు వెంటనే ఆటోలో వెళ్ళి హాస్పిటల్లో పాపను చూసి సుబ్బారెడ్డితో, నీవు బాధపడుతుంటే ఏమో అనుకున్నాను, నాకు బాధగా ఉంది అని టెంకాయ తెప్పించి కొట్టారు. కళ్ళపై చేతులుంచి ఏదో నామం స్మరిస్తూ రుద్దారు. కళ్ళు వస్తాయి, తప్పకుండా కనిపిస్తాయి అన్నారు. మాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి పాపను చూసి ఒక కొబ్బరికాయ కొట్టారట. కొట్టి కళ్ళపై చేతులు పెట్టారట మాస్టర్ గారి హస్తాలు ఆ అమ్మాయి మీద. ఏదో నామం స్మరిస్తున్నారట, అంటే బాబా నామం కదా, స్మరిస్తూ రుద్దారట. కళ్ళు వస్తాయి, తప్పకుండా కనిపిస్తాయి అన్నారట. ఆరోగ్యం బాగా కావాలని దేవుని కోరుకుంటున్నాను అన్నారట మాస్టర్ గారు. మా అమ్మాయి చూపు రావడమే కాక ఆరోగ్యం కుదిరిపడి నడుస్తుంది అన్నారు. చూడండి, తన నమ్మిన వారినే కాకుండా వారికి సంబంధించిన వారి బాగోగులు కూడా చూస్తుంటారు భరద్వాజ గారు. ఇంకా పాపకి చక్కగా కళ్ళు కనపడము, చక్కగా నడవడము, ఆరోగ్యం బాగా అయిపోవడము అన్నీ జరిగిపోయాయంట. అందుకని తనను నమ్మిన వారినే కాకుండా వారికి సంబంధించిన వారి బాగోగులు కూడా చూస్తుంటారు భరద్వాజ గారు. కుటుంబంలో ఎవరికి వచ్చినా మాస్టర్ గారు చూసుకుంటారనమాట. భక్తులు ఒక్కళ్ళు ఉన్నా చాలు అక్కడ. అది శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారు కడుపు నొప్పితో మద్రాసులోని డాక్టర్ షీలా రాజరత్నం గారి హాస్పిటల్కి వెళ్ళగా వారు పరీక్ష చేసి గర్భసంచికి పుండు ఏర్పడిందని పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పగా భయపడి మరలా వస్తానని డాక్టర్తో చెప్పి నేరుగా ఒంగోలు వచ్చేసారు. ఒక ఆవిడ సుబ్బలక్ష్మి గారికి కడుపు నొప్పితో మద్రాసులో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే గర్భసంచిలో పుండు ఏర్పడింది, పెద్ద ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆవిడ భయం వేసి ఇంకా ఆవిడ డాక్టర్తో మళ్ళీ వస్తానని చెప్పేసి ఒంగోలు వచ్చేసారట మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారి వద్దకు వెళ్ళి బాధ చెప్పుకోక ఏం బాధపడవద్దు అని విభూతి ఇచ్చారు. అంతే, ఈ రోజు వరకు నొప్పే రాలేదు. అంతే, మాస్టర్ గారు ఏం భయం లేదు, బాధపడదని విభూతి ఇచ్చారట. అది తీసుకున్నారు ఆవిడ. అంతే, అప్పటి నుంచి ఆవిడకి నొప్పే లేట. ఆపరేషన్ చేయించుకోలేదు. చూడండి, ఆపరేషన్ చేయించుకోలేదు, ఆవిడకి నొప్పి కూడా లేదు. శ్రీ టీడీ కృష్ణమూర్తి తల్లి శ్రీమతి సుబ్బలక్ష్మి గారు ఎన్నో సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడే విషయం చెప్పగా ఎండు కొబ్బరి, కలకండ, గసాలు బాగా రుబ్బి వడకట్టి రసం రాత్రి పడుకునే ముందు తీసుకోమన్నారు. అంతటి ఆయుసం తగ్గి పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. అలాగే కృష్ణమూర్తి గారి తల్లిగారు సుబ్బలక్ష్మి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారట. ఆ విషయం చెప్పుకోగా ఎండు కొబ్బరి, కలకండ, గసాలు బాగా రుబ్బి వాటి రసం రాత్రి పడుకునే ముందు తీసుకోండి అన్నట్టు. అంతే, ఆవిడకి ఆ వ్యాధి తగ్గిపోయింది. శ్రీ ఆల్ గోపాల్ రెడ్డి 1968లో నెల్లూరు అమెరికన్ హాస్పిటల్ నుండి 14 రోజుల పాపను తీసుకుని ఊరికి వస్తున్నప్పుడు ట్రైన్లోనికి పాపను అందిస్తుండగా చేతుల్లో నుండి జారి ప్లాట్ఫారంకు ట్రైన్కు మధ్యలో పడిపోయింది. పాప, చిన్న పాప, 14 రోజుల పాప హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నారు. ఆ ట్రైన్లో ఆ పాపని ఇలా అందిస్తుంటే జారిపోయిందిటండి. అసలు తలుచుకుంటేనే ఎట్లా ఉందో చూడండి. 14 రోజుల పాప అసలు ఆ జారి పడిపోయింట. జారి ప్లాట్ఫామ్కు ట్రైన్కు మధ్యలో పడిపోయిందిట. తలలో గాయమైంది. హడావిడిగా అట్టే వచ్చి గూడూరులో దిగి రామచంద్రరావు హాస్పిటల్లో చూపించగా నిదానంగా పాప కదిలింది. అమ్మాయి పెరుగుతున్నది, కానీ మాట నడక రెండూ లేవు. సరే, మొత్తం మీద ఆ పాప సర్వైవ్ అయింది, కదులుతోంది. కానీ నెమ్మదిగా గడుస్తున్న కొద్దీ ఆ పాపకి మాట లేదు, నడక లేదు. ఆ పడ్డం వల్ల అనమాట. 1974లో మాస్టర్ గారు వీరింటికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుతుండగా 5-6 ఏళ్ల పాప మళ్ళీ డేకుతూ దోగాడుతూ మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. మాస్టర్ గారు అక్కడ వచ్చి అక్కడ మాట్లాడుతుంటే ఈ పాప 5-6 ఏళ్ళ పాప, అప్పటికి 5-6 ఏళ్ళు అయింది. అలా మాట లేదు, నడక లేదు, ఇలా డేకుతూ పాపం మాస్టర్ గారి దగ్గరకు వచ్చిందిట. గోపాల్ రెడ్డి గారు పాప విషయం ఇలా జరిగిందని చెప్పగా మాస్టర్ గారు బాధపడి పాప తల నిమురుతూ శ్రీ సాయి దయచే బాగవుతుందని వారి చేతిలో ఉన్న పాయసాన్ని పాపకు తినిపించారు.
చూడండి, ఆ పాప అలా దగ్గరికి వచ్చేసరికి ఆయన గోపాలరెడ్డి గారు ఈ విషయం అంతా చెప్పారట. ఇలా నా 14 రోజుల పిల్ల అప్పుడు పడిపోయిందండి, అప్పటి నుంచి పాప ఇంకా తర్వాత ఎదిగిన మాట నడక ఏమీ లేదు అని చెప్తే మాస్టర్ గారు బాధపడి ఆ పాప తల నిమిరారట. శ్రీ సాయి దయచే బాగవుతుంది అని మాస్టర్ గారి చేతిలో ఉన్న పాయసాన్ని పాపకి తినిపించారట. ఆ తర్వాత పాప ఆరోగ్యంలో క్రమేపీ మార్పు వచ్చింది. తర్వాత పాపలో మార్పు రావడం మొదలైంట, మార్పు వచ్చింట ఆరోగ్యంలో. ఈరోజు చక్కగా మాట్లాడుతూ నడుస్తూ ఉన్నది, ఎవరి సహాయం లేకుండా, కన్నవారికి ఊరట కలిగేలాగా. చూడండి, వెంటనే ఆ పాపకి తర్వాత క్రమంగా ఆ పాపకి చక్కగా నడక వచ్చేసింది, మాట వచ్చేసింది, ఆరోగ్యం చక్కబడిపోయింది. ఎన్నో మందులు చిన్నప్పటి నుంచి వాడిన స్వామి ఆశీస్సులతోనే మా మల్లికి బాగైందని మా నమ్మకం. ఇదే విషయం అడిగిన వారందరికీ చెబుతున్నాను అంటారు గోపాలరెడ్డి గారు. ఆ రోజు మాస్టర్ గారి వెంట నేను వీరింటికి వెళ్ళాను. ఈయన కూడా వెళ్ళారు, అందువలన ప్రత్యక్షంగా చూసిన సంఘటన అన్నమాట అది. శ్రీ పెసల సుబ్బరామయ్య గారి 15 ఏండ్ల అబ్బాయి చదువు మీద అంత శ్రద్ధ చూపేవాడు కాదు. పెసల సుబ్బరామయ్య గారి అబ్బాయి 15 ఏళ్ళటప్పటికి చదువు మీద శ్రద్ధ ఉండేది కట్ట. సరికదా అంత చురుగ్గా ఉండేవాడు కాదు. చాక్లెట్ ఇస్తే సంతోషించే గుణం అబ్బాయిది. ఇంట్లో ఏ పని చెప్పేది లేదు. అలాంటి అబ్బాయికి మాస్టర్ గారు శాలువా కప్పి, ఏం శేషయ్య బాగా చదువుకుంటావా అని అడిగారు. ఇంటికి వచ్చాక మరుసటి రోజు నుండి పొద్దున్నే 5 గంటలకు స్నానం చేసి గుడికి రావడం, పూజ చేయడం, పనులు చేయడం చేస్తున్నాడు. ఇంతకు మునుపు 7 గంటల తర్వాత లేపినా లేచేవాడు కాదు. కోపంలో దెబ్బలాడేవాడు. ఏమంటూ మాస్టర్ గారు శాలువా కప్పారో అతనిలో విశేషమైన మార్పు కలిగింది. ఇది మాస్టర్ గారి సంకల్ప బలం. అలాగే కుర్రవాడు అసలు మాట వినేవాడు కాదు, ఏమీ ఉండేది కాదు. అట్లాంటి ఇంట్లో పని కూడా ఏమీ వాళ్ళు చేసేవాడు కాదు, అట్లా ఉండేవాడు. అలాంటి అబ్బాయికి మాస్టర్ గారు శాలువా కప్పి, ఏం శేషయ్య బాగా చదువుకుంటావా అని అడిగారట. అంతే, ఇంకా ఇంటికి వచ్చాక మొన్నటి నుంచి పొద్దున్నే 5ంటికి లేచేసేవాట. మామూలుగా అయితే 7 లేచేవాడు కాట. అలాంటి పిల్లవాడు 5ంటికి లేచేసి గుడికి రావడం, పూజ చేయడం, పనులన్నీ చేస్తూ ఉండడం, అలా చక్కగా మారిపోయేట. చాలా కోపము, అలా ఇంట్లో దెబ్బలాడడం అట్లా చేసేవాడు. అవన్నీ ఎప్పుడైతే మాస్టర్ గారు శాలువా కప్పారో ఆ విశేషమైన మార్పు అతనిలో వచ్చేసిందిట. ఇలా ఎంతోమందినండి ఎన్నో విధాల అసలు ఎంత రక్షించారంటే ఎన్ని కుటుంబాలు మాస్టర్ గారికి అట్లా రుణపడిపోయి ఉన్నారనమాట. అది ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇట్లాంటి లీలలు ఎన్నో మాస్టర్ గారు చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు. ఇది జరుగుతూనే ఉంటుంది. అది చాలా అద్భుతమైన సన్నివేశాలు, లీలలు మనం ఈరోజు చదువుకున్నాము. రేపు మిగిలిన చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.